హలో నమస్తే అండి. ఇప్పుడు గురగాకు చట్నీ ఎట్లా చేయాలో చూపిస్తున్నాను. దానికి కావాల్సింది గురగాకు, పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరి, జీలకర్ర, ఉప్పు, చింతపండు. గురగాకంతా నేను బాగా కడిగి పెట్టుకున్నాను. దానికి పచ్చిమిరపకాయలు, జీలకర్ర, గురగాకు, నూనె వేసి వేపుకుంటున్నాను. ఇది తోటకూర, తోటల్లో చేనులలో అంతా దొరుకుతుంది. గురగాకు ఆరోగ్యానికి చాలా మంచిది. చట్నీ కానీ బాగా రుచిగా ఉంటుంది. మనం అన్నంకి, చపాతీకి అన్నీ వేసుకోవచ్చు, అన్నిటికీ వాడుకోవచ్చు. కొంచెం పసుపుగానే వేసేస్తున్నా, ఇంగువని వేపుకుంటున్నాను నూనెలోనే. ఈజీ ఆరోగ్యరీత్యా మంచిది. చూడండి, పచ్చి కొబ్బరి, చింతపండు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉప్పు. దానికి ఎంతకాలం మీకు కరెక్ట్ ఉప్పు వేసుకోండి. బాగుంటుంది, ముద్దకు బాగుంటుంది, చపాతీ బాగుంటుంది.